మా మల్లన్న నిన్నటికే మాల తీసేసిండంట. ఇక ఇలా తెల్లారంగానే ఆఫీస్కి వచ్చిండంట. మరి అన్ని నిమ్మలం చేసుకొని మంచిగా వచ్చిండు. ఏం చేస్తున్నాడో ఇంతకు చూద్దాం ఒకసారి. మల్లన్న హ్యాపీ న్యూ ఇయర్. అగో మల్లెటో పెట్ట సదిరిండు. ఓ మల్లన్న, ఏ మల్లన్న, ఏం పుట్టిందమ్మో అట్లా పడితే నాకేం పుట్టిందన్న సంగతి తర్వాత చెప్తా గానీ ఏడుకో పెట్ట చదువుతున్నావేంటి? జర పని మీద పోతున్నా. అదే రాజా, ఏం పని? నీ పని ఏందో చెప్పి పాడు కావచ్చు కదా. ఈ పాడు గాను పిల్లి ఎదురైనట్టే ఉన్నది నా కథ. ఏం చెప్పారా నీకు? ఏడికి పోతున్నావో చెప్పు మల్లన్న. పోతున్నా అట్లా వాడి. అదే ఎట్లా వాడి? మా ముఖ్యమంత్రి సార్ క్యాంప్ ఆఫీస్ కు. ఎందుకు? శుభాకాంక్షలు చెప్పొస్తావా? కాదు. మరి ఎందుకోసం పోతున్నావు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కి? ఇను వర్రకు మా ముఖ్యమంత్రి సార్ కు మాలిష్ చేద్దామని పోతున్నా. మాలిషా? అవు. ఆయనకు మాలిష్ ఎందుకు ఇప్పుడు? అరే నీకేమెరక? ఒకరొకరు ఎట్లా తిడుతున్నారో ఎరికేనా మా సార్ను? ఏం తిట్టిండ్రు? కేసీఆర్ అంటున్నాడు మా ముఖ్యమంత్రి కాడ ధమాకున్నదా అంటున్నాడు. అంటే ఆయన ఒక్కడంటే ఏమని అనుకోవచ్చు కానీ బుడ్డపోరం కాడికి మొదలు పెడితే నిన్న మన జానారెడ్డి దాకా అందరు మా ముఖ్యమంత్రి సార్ను పిచ్చోడు అంటున్నారు. అయ్యో అవునా? ఇంకా అదే కాదు, మా సార్ కట సిగ్గు శరమే లేదట. కాదు మల్లన్న, ఇంతకెందుకు తిడుతున్నారు మీ ముఖ్యమంత్రి సార్ను? పిచ్చి పిచ్చి చేస్తున్నాడని. ఆయన తిడితే నీకేంది? ఆయన ఏం మాట్లాడుతున్నావు? మా అభిమాన లీడర్ని పట్టుకొని తిడితే నేను ఎట్లుకుంటా చెప్పు? మా సార్ కంటే సిగ్గుచరం లేకుండొచ్చు, నాకన్నా లేదా? ఓహో, అంటే మీ సార్కి లేదా నువ్వు కూడా ఒప్పుకుంటున్నావా? మనసులు అనుకున్నా కానీ బయటికి చెప్తానా? మా సార్కు సిగ్గుచరం ఉన్నదనే చెప్తా. మరి ఇప్పుడు ఏం మాలిష్ చేస్తావు? కేసీఆర్ సార్ అన్నాడు కదా మీ ముఖ్యమంత్రి ధమాకున్నదా అని. ఇంతకున్నదా మల్లన్న? ఉన్నది కానీ నిన్నయాల సగగా పనిచేస్తలేదు రామలమ్మ. ఏ మాటకు ఆ మాటని చెప్పుకోవాలి. మోకాల మీదకి 4 సర్పులు మాలిష్ ధరిస్తే చక్కగా అవుతుందేమో అని చూస్తున్నా. ఏంటండి, మోకాల మీద మాలిష్ చేస్తావా? అవును. నీ దమాక్ పాడుగాను. మీ దమాకన్నా చక్కగా ఉన్నదా ఫస్ట్ అని చెప్పు. ఏమైంది రామలమ్మ? అరే ముఖ్యమంత్రి సార్కు మోకాలు ఉంటదా దమాకు? గడమాలి చేస్తా అంటావు? ఏదో నోరు జారి అన్నది గాదానికి తప్పు పడతావా నువ్వు? సరే గాని ఇంకొకరు కూడా ఒక మాట అన్నారు కదా. ఏంది? ముఖ్యమంత్రి అంటే దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది అన్నారు కదా. ఎవరాళ్ళు అన్నోళ్ళు? ఓహో, నేను కాదు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సార్ అన్నాడు కదా. అనుకోంతి. అయినా నేను వేడి నీళ్లు కాగబెట్టమని పని చెప్పిన. దేని నీళ్ళు ఎందుకు మల్లన్నా? మా సార్ మీద పోసి చూస్తా. అట్లెందుకు పోసినావంటేనేమో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పిన ముచ్చట తప్పు అవుతుంది. ఒకవేళ ఏం సపోర్ట్ చేయకపోతే ఇంకేముంటది రాములమ్మ, వాన పడ్డట్టే కదా. అజ్జరే గాని మరి ఇప్పుడు పోతే పునర్దర్శనం ఎప్పుడో? ఇప్పుడు పోనిస్తే ఎప్పుడొచ్చే చెప్తా. అంత అర్జెంట్ ఉన్నదా ఇప్పుడు? అయ్యో అవును రాములమ్మ, ఈ శుక్రవారం సంధి అసెంబ్లీ సురువు అవుతున్నది కదా. ఇప్పుడు మాలిష్ కొట్టకపోతే మళ్ళీ అడిగి పోయి ఏమటమైన మాటలు మాట్లాడతాడు. ఓహో, నువ్వు ఆ టెన్షన్ ఉన్నావా? సరేతి ఇవ్వో, అట్లనే నువ్వు కూడా పడుతున్నా చేపించుకో. మళ్ళీ వచ్చినాక చెప్తాను ఈ సంగతి. పోపో.